మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ అండర్ 4 lakhs బడ్జెట్లో మారుతి షిఫ్ట్ డిజైర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో అలాంటి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే మన దగ్గర 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇయర్ 2012 మోడల్ సార్, 2012 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ కండిషన్ అంతా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000, 3,40,000 నుండి 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది కూడా సేమ్ ఇయర్ ఉంది, 2012 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 2012 అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000, 3,60,000, 3,50,000 నుండి 3,60,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఈ 17లోనే ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఈ షేప్ అనేది న్యూ షేప్ అనమాట. 2017 ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చింది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి. ఈ డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. విఎక్స్ఐ అయినప్పటికీ ఇది న్యూ మోడల్ కాబట్టి మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. యాక్చువల్గా 590 కోడింగ్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 5,40,000 కూడా మాట్లాడి కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్. ఇది ఈ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్, ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఈ 22,000 అనేది మనం చెప్పడానికి కొంచెం వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటే అంత తక్కువ తిరిగిందా వెహికల్ అని చెప్పేసి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది, సింగిల్ ఓనర్ సార్. ఇప్పుడు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లతోనే ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి లెస్ డ్రైవ్ అయిన కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందండి. యాక్చువల్గా అయితే మోడల్ 6,50,000 బడ్జెట్లో మేబీ 16 మోడల్ ఆ ప్రైస్లో ఉండొచ్చు, కానీ బట్ ఇది 22,000 మాత్రమే తిరిగింది కాబట్టి అరౌండ్ 680 to 7 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే ఉండొచ్చండి. 6,80,000 నుండి 7 లక్షల బడ్జెట్లో ఇది ప్రైస్ అయితే ఉండొచ్చండి. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట. ఇది ఇంకా టోటల్ టాప్ ఎండ్ వస్తుంది. దీనికి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. సో సెడాన్లో వచ్చేసి బ్లాక్ కలర్ గురించి పర్టికులర్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో అలాంటి వెహికల్కి అయితే మన దగ్గర 2022 మోడల్ అయితే వెర్నా ఫ్లూయిడ్కి అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 13,50,000, 13 లక్షల నుండి 13,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. స్కోడా ర్యాపిడ్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ గురించి చూసే వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 16 మోడల్ కాబట్టి మనకు చూడండి కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అంటే ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 550 to 6 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. 5,50,000 నుంచి 6 lakhs మధ్యలో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 650 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. 550 to 580 ఆ బిట్వీన్లో మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు.